దయగలిగిన మా ప్రభు, ప్రేమ కలిగిన మా తండ్రి, ముందున్న సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మీరు సహాయం చేసి మహిమ పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. యూట్యూబ్లో లైవ్లో ఏకీభవిస్తున్న మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అంశం ఏమనగా వివాహము యొక్క ప్రత్యేకత అనే అంశంను గురించి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను వాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులను వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న మీ అందరూ కూడా తెలియజేయనిది ఏమనగా, వివాహము అనేది అన్ని విషయాల్లో ఘనమైనదని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ వివాహాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో 30 సార్లు ప్రస్తావించబడి ఉన్నది. 30 సార్లు 30 రకాల వివాహాలు జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక వివాహం అనేది ఎలా ఉండాలంటే ఘనమైనదిగా ఉండాలి. ఈరోజు చాలా వివాహాలు ఘనంగా లేవు. అనేకమైన వివాహాలు నష్టపరంగాను, చెడ్డవిగాను, వ్యర్థమైనవిగాను, లేక వాటిని చూస్తున్నప్పుడు ఒక వింతగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా ప్రత్యేకమైనదంటే వివాహము ఘనంగా ఎంచబడి ఉన్నది. ఈ ఘనమైన వివాహాన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వివాహము చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. వివాహము చేసుకునే ప్రతి వారికి కూడా ఎంతో ఆనందం ఉంటుంది. కొంతమందికి అయితే దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, రోదన ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఈ చక్కటి మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమనంటే, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. అంటే ఈ వివాహం అనేది చాలా ఘనమైనది, చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ వివాహం చేసుకున్న వారు, వివాహము చేసుకుని వారు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించాలి. మీ వివాహం అనేది ఘనంగా జరిగిందా, ఘనహీనంగా జరిగిందా? ఒకవేళ నీ వివాహాన్ని ఘనంగా చేసుకోవాలనుకుంటున్నావా, ఘనహీనంగా చేసుకోవాలనుకుంటున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఘనంగా అంటే అనేక మంది రావడం, ఆశీర్వదించబడడం, దీవించడం, అనేక మంది మధ్యలో సమాధానంతో కూడిన వివాహమును ఘనమైనదిగా ఎంచబడుతూ ఉంది. ఒకవేళ నీ వివాహానికి మంది రాకుండా, నీ వివాహానికి ఎవరు రాకుండా నువ్వు చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే అది ఘనహీనంగానే జరుగుతుంది. అందుకనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వివాహము అన్ని విషయాల్లో. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు పుట్టినరోజు, నువ్వు పుట్టిన దినాన పండుగ జరుగుతున్నప్పుడు, ఒకవేళ నువ్వు పుట్టగానే నీ తల్లిదండ్రులు పండుగ చేస్తున్నప్పుడు ఆ పండుగ కొంతమంది రావచ్చు. ఆ రోజు ఒకవేళ పుట్టాడని దేశమంతా తెలియకపోవచ్చు, నీ స్నేహితులు లేకపోవచ్చు, నీ బంధువులు లేకపోవచ్చు, నీకు తెలిసిన వారు లేకపోవచ్చు. కానీ నువ్వు పుట్టినరోజు అంత ఘనంగా జరగకపోవచ్చు. అదేవిధంగా నువ్వు చనిపోయిన రోజు కూడా ఘనంగా జరగకపోవచ్చు. ఆ రోజు దుఃఖకరమైన విషయం. కానీ వివాహం అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఆ రోజు వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నూతనమైన వస్త్రాలు ధరించుకొని, కొత్త వస్త్రాలు ధరించుకొని అందరూ కూడా ఆర్భాటంతో, సంతోషంతో వివాహానికి వస్తూ ఉంటారు. ఆ వివాహానికి వచ్చిన ప్రతి వారు కూడా ఎలా ఉంటారంటే నిజంగా ఆనందంతో భోజనం చేసి కానుకలు ఇచ్చిపోతారు ఘనంగా జరిగితే. ఒకవేళ ఘనంగా జరగలేని వివాహానికి ఎవరైనా కానుకలు తీసుకుని వస్తారా, బహుమానాలు తీసుకుని వస్తారా? తీసుకుంటారు. కారణం ఏంటంటే అది ఘనహీనమైన వివాహం కాబట్టి. ఘనమైన వివాహానికి బహుమతులు తెస్తారు, కానుకలు తెస్తారు, అనేక మంది వస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ వివాహం అయిందా, నీ వివాహం కాలేదా, నువ్వు ఘనమైన వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా, ఘనహీనమైన వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? మొదటి మాట ఈ బైబిల్లో చూసినట్లయితే ఘనమైనది.
వివాహం అనేది ఎలాంటిదన్నా ఘనమైనది. మొదటిగా ఈ వివాహాన్ని గురించి నేను వర్ణిస్తాను. వివాహం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వివాహం అంటే అర్థం ఏంటంటే వీరు, వా అని అర్థం ఏంటంటే వాక్యము, హా అంటే అర్థం ఏంటంటే అత్తుకొని, ము అంటే ముడిపడము. ప్రేమ దేవుని బిడ్డలారా, వివాహం యొక్క అర్థం తెలియకుండానే చాలా మంది వివాహం చేసుకుంటారు. అనగా వధువు వరుడు ఉన్నారు. ఈ వధువు ఒక స్థలంలో ఉంటుంది, వరుడు ఒక స్థలంలో ఉంటున్నారు. వధువు వారిని వీరిని ఏమంటారంటే వీరు అని ప్రస్తావిస్తూ ఉంటారు. వీరు వాక్యము చేత అత్తుకొని ముడిపడి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకవేళ మీ జీవితంలో వివాహం చేసుకున్నారా, మీరు వేరు వేరు స్థలాల్లో ఉన్నారా, మీరు వివాహం చేసుకున్న తర్వాత విడిపోతూ ఉన్నారా, లేకపోతే కొట్టుకుంటూ గుద్దులాడుతూ జీవిస్తూ ఉన్నారా, ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారా, మీ కుటుంబంలో సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారా, మీ కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారా? కారణం ఏంటంటే మీ కుటుంబంలో మీరు వేరు వేరు స్థలాల్లో ఉన్నప్పుడు దేవుడు వాక్యము చేత మిమ్మల్ని అత్తుకునేలాగా చేశాడు. అనగా మూడవదిగా మీ మధ్యలో దేవుడు ఉన్నప్పుడే మీ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ వివాహాన్ని ఘనంగా ఎంచుతున్నారు. ఒకవేళ తన్నుకునేదాన్ని, కొట్టుకునేదాన్ని, గుద్దుకునేదాన్ని, ప్రతిరోజు గొడవలు పడే కుటుంబాన్ని ఘనమైన కుటుంబం అనలేరు, ఘనమైన వివాహం అని చెప్పలేరు. కానీ నీ జీవితంలో నీ కుటుంబము, నీ వివాహము ఘనమైనది ఎంచబడాలంటే నీవెలా ఉండాలంటే నీ మధ్యలో, మీ ఇరువురి మధ్యలో దేవుడు ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ఉంటాడో అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని అత్తుక్కునేలాగా చేస్తాడు, ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మీరు ఆలోచించండి. ఒకవేళ వివాహాన్ని చేసుకున్న వారు ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారా, వాక్యాన్ని వింటున్నారా? వాక్యం వింటే వివాహం అనే అర్థం ఏంటిది? వీరు అనగా వధువు వరుడు, వా అనగా అర్థం ఏంటంటే వాక్యము, ఆ అనే అర్థం ఏంటంటే హత్తుకొని, ము అంటే ముడిపడి ఉండడం. ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. మొదటి వివాహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఘనమైనదిగా ఎంచాడు. రెండవ వివాహాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండో వివాహం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వివాహానికి ఏం పేరుందంటే ఘనమైనది అని నేర్చుకున్నాం. ఘనమైనది అనే అర్థం ఏంటంటే గొడవలు లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా అందరూ కలిసి చేసేది ఘనంగా ఉంటుంది. ఈ రెండో వివాహాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏ వివాహం అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనగా, గొర్రెపిల్ల అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల ఆ ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఒకవేళ పెళ్లి కుమార్తెగా నువ్వు ఎత్తపడాలంటే, పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలంటే, ఒకవేళ ఈ లోకంలో పెళ్లి జరుగుతుందంటే, ఈ లోకంలో వివాహం జరుగుతుందంటే వారికి కావాల్సిన ఏంటంటే నూతనమైన వస్త్రాలతో ఆ బిడ్డను అలంకరిస్తూ ఉంటారు, బంగారంతో అలంకరిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడు నిన్ను ఈ లోకంలో ఉన్న, ఈ భూలోకంలో ఉన్న వధువు సంఘం అనేది, సంఘంలో ఏదైతే ఉంటే ఆ పెళ్లి కుమారుడు నిన్ను స్వీకరిస్తాడంటే మొదటిగా నీకు పరిశుద్ధత ఉండాలి. అందుకని అక్కడ రాయబడ్డ మాటలు అంటాడు, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో
ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు, పెళ్లి కుమార్తెగా నువ్వు ఎత్తబడాలంటే, పెళ్లి కుమార్తెగా వధువుగా ఈ సంఘం ఎత్తబడాలంటే ఆ సంఘంలో 3 అనుభవాలు కలిగి ఉండాలి. నువ్వు నూతనమైన వస్త్రాలు ధరించుకోవడం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కాదు, నువ్వు అలంకరించుకోవడం, ఈ బాహ్య శరీరాన్ని అలంకరించుకోవడం కాదు. కానీ మొదటిగా నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే అక్కడ రాయబడ్డ మాటలు అంటాడు, పరిశుద్ధుల నీతి క్రియలు వారికి ఏమి ఇవ్వబడిందంటే, వారు సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే అర్థం ఏంటంటే, మొదటిగా ఆ పెళ్లి కుమారుడు నిన్ను స్వీకరించాలంటే వధువుగా ఈ లోకంలో ఉన్న, ఈ భూలోకంలో ఉంటున్న ప్రతి వధువు సంఘము వధువు. ఆ సంఘంకి ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. రెండవదిగా ఏముండాలంటే నీతి ఉండాలి. మూడవదిగా యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు వధువు సంఘము ఎత్తబడుతుంది, నువ్వు వధువుగా ఎత్తబడుతున్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడుగా రాబోచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఆ పెళ్లి కుమారుడు నిన్ను మెచ్చాలంటే, ఆ పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు నువ్వు ఎత్తుబడాలంటే నీకు ఈ లోక సంబంధమైన డబ్బు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యములు కావు. నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత, రెండవదిగా నీతి, మూడవదిగా యథార్థత. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, యథార్థమైన మాటలని నాతో చెప్పాను, ఈ మాటలు నేను అతనికి. అక్కడ రాయబడ్డ మాటలు చూద్దాం, చూడండి 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆ యొక్క పెళ్లి కుమారుడుగా ఆ గొర్రెపిల్ల వివాహోత్సవానికి నువ్వు పిలువబడాలంటే, నిన్ను వధువుగా స్వీకరించాలంటే నీకు కావలసిన ప్రత్యేకతలు ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధత ఉండాలి, రెండవదిగా నీతి ఉండాలి, నీతి క్రియలు ఉండాలి, మూడవదిగా యథార్థమైన మాటలు ఉండాలి. అప్పుడు ఇవి వస్త్రాలు, అక్కడ రాయబడ్డ మాట్లాడారు, నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, ప్రకాశమానములను నయ్యున్న సన్నపు నారబట్టలు ఆమె ధరించుకుని ఉండేవాళ్ళు. అందుకే నువ్వు ధరించుకోవాల్సిన నారబట్టలు ధరించుకోవాల్సిన అవసరం లేదు, పట్టు పితాంబరాలు ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోక సంబంధమైన ఏ వస్త్రాలు నీకు అవసరం ఎప్పుడు అవసరం అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు అవసరం. కానీ పరలోక సంబంధమైన జీవితం ఏంటంటే నీ యొక్క జీవితంలో నువ్వు పరిశుద్ధునిగా జీవించావు. అందుకనే బైబిల్ దేవుని వాక్యం మీద సెలవిస్తుంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు సారూప్యంలోనికి నువ్వు మార్చబడాలి. ఆ పెళ్లి కుమారుడుగా మధ్యాకాశంలోనికి గొర్రెపిల్ల ఆ మహోత్సవంలో నీవు ఉండాలంటే నీకు పరిశుద్ధత ఉండాలి, నీవు ఉండాలంటే నీతిమంతుడిగా జీవించాలి. నీవు పెళ్లి కుమార్తెగాను వధువుగాను ఎత్తబడాలంటే నీ సంఘములో యథార్థత ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ వివాహం అనేది ఆషామాషిగా తీసుకుంటున్నావేమో, అది జరుగుతుందా అని అనుకుంటున్నావచ్చు. జాగ్రత్తగా ఆలోచించు ప్రియమైన బిడ్డలారా. మొదటిగా ఘనమైనదిగా ఎంచబడినది వివాహము. రెండవదిగా వివాహాన్ని పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో పెళ్లి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటే చాలా గొప్ప. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవు ఉండాలంటే నీ జీవితంలో చాలా ప్రత్యేకమైనవి ఆ 3: పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. ఈ గొర్రెపిల్ల పెళ్లి విందులో ఉన్నావా? ఘనమైన వివాహంలో ఉన్నావా? ఇంకొక వివాహాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 13వ అధ్యాయం 27వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వివాహాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా 13వ అధ్యాయం 27వ వచనం. కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లు అన్య స్త్రీలను వివాహము చేసుకొని మీ వంటి వారి మాటలను మేము చూడండి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు ప్రేమంతో బిడ్డారా. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను చేసిన పాపమును బట్టి, సొలొమోను చేసిన తప్పిదమును బట్టి, సొలొమోను అన్య స్త్రీలను వివాహము చేసుకున్నందును బట్టి
అక్కడ పాపము అని రాయబడి ఉంది. అంటే పాప సంబంధమైన వివాహముగా ఇక్కడ ప్రస్తావించబడి ఉంది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో 3 వివాహాలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా ఘనమైన వివాహము, రెండవదిగా గొర్రెపిల్ల వివాహోత్సవము, మూడవదిగా పాప సంబంధమైన అన్య స్త్రీలను వివాహం చేసుకుని పాపము చేయనట్టును అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకించాలా? మేము వినాలా? ఎందుకు వినాలి? మీరు పాప సంబంధమైన వివాహాలు చేసుకుంటూ, అన్య సంబంధమైన వివాహాలు చేసుకుంటూ, లోక సంబంధమైన వివాహాలు చేసుకున్నప్పుడు మీరు చెప్పేది మేము వినాలా? అది పాపం. ప్రియమైన బిడ్డలారా, ఏ వివాహం చేసుకున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాప సంబంధమైన వివాహం చేసుకున్నావా? ఘనమైన వివాహం చేసుకున్నావా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవు ఉన్నావా? ఏ వివాహానికి ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. ఘనమైన వివాహం చేసుకోవడానికి అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, సేవకుల సమక్షంలో, ప్రతి ఒక్కరి దేవుని సేవకుల సమక్షంలో, ప్రజలందరి సమక్షంలో కూడుకొని సమాధానంతో చేసుకునేది అది ఘనమైన వివాహము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవు ఉండాలంటే, ఆయన వరుడుగా రాబోతున్నప్పుడు నువ్వు వధువుగా ఎత్తుపడాలంటే నీకు కావాల్సింది పరిశుద్ధత, నీతి, యథార్థత. ఒకవేళ పాప సంబంధమైన పాపిష్టి క్రియలు, పాప జీవితం, అన్యులతో సహవాసం చేసి అన్యులతో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని జీవిస్తున్నామంటే పాప సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండి పాప వివాహమును చేసుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావిస్తుంది. పరిశుద్ధ గ్రంథం, లేఖనం చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వివాహాన్ని చేసుకున్నావు ఒకసారి ఆలోచించు. ఎందుకు నీకు ఇన్ని సమస్యలు? నీ కుటుంబంలో పోరాటాలు ఎందుకు? నీ కుటుంబంలో సమస్యలు ఎందుకు? ఒక్కసారి ఆలోచించు. అక్కడ అంటాడు, ఆ బైబిల్లో ప్రస్తావిస్తారు, నెహెమ్యా గ్రంథంలో, అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అనే ప్రశ్న వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అంటున్నారు, ప్రశ్న వేస్తున్నారు, అసలు మేము ఎందుకు వినాలి మీ మాటల్ని? మేము ఎందుకు లోబడాలి? మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు, పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీరు చెప్పేది మేము వినాలా అని అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి నీ మాట వినకపోవడం గల కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమే. నువ్వు పాపిష్టి జీవితం ఎప్పుడైతే జీవిస్తావో నీ మాట ఎవ్వరు వినరు. అది జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఎందుకంటే చాలాసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు, నా మాట వినటం లేదు అనుకుంటూ ఉంటావు. నువ్వు చేసిందే తప్పు. అన్యులతో సావాసం చేసి అన్య సంబంధమైన వివాహం చేసుకుని పాపిష్టి క్రియల్లో నువ్వు పాలిభాగస్తుడిగా ఉన్నావు. నీ మాట ఎవరు వింటారు? ఎందుకు వినాలి? అక్కడ ప్రశ్న వేస్తున్నాడు. అంటూ ఒకడంటాడు, అని అడిగి తిని ప్రధాన యాజకుడును ఎలియాషిబు కుమారుడైన యోయాదా కుమారులో ఒకడు ఓరేనీయుడైన సన్మల్లటునకు అల్లుడాయను. దీనిని బట్టి నేను అతను నా యుద్ధ నుండి తరిమి తిని. ఏమైంది బిడ్డలారా, ఇక్కడ అన్య స్త్రీలతో వివాహం చేసుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తాడు తెలుసా? తరిమేశారంట. నువ్వు తరమబడుతూ ఉన్నావు. లోక సంబంధమైన వివాహం చేసుకున్నప్పుడు, పాపిష్టి సంబంధమైన వివాహం చేసుకున్నప్పుడు, పరిశుద్ధురాలతో వివాహం లేనప్పుడు నువ్వు తరమబడుతున్నావు, కొట్టబడుతున్నావు, నెట్టివేయబడుతున్నావు. ప్రియమైన బిడ్డ, నీకు సమాజంలో, సంఘంలో, ఏ స్థలంలో కూడా నీకు విలువ లేకుండా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే వారికి విలువిస్తారా? అన్యులతో వివాహం, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు రక్షించబడ్డావు, క్రీస్తులోనికి బాప్తిసం పొందావు, నీ క్రీస్తుని ధరించుకున్నావు, ఒక అన్య స్త్రీతో పెళ్లి చేసుకున్నావు, అప్పుడు సమాజంలో నీకు విలువ అస్సలు ఉండదు. హల్లెలూయా. ఈ 3 వివాహాలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వివాహం ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఎంచబడాలి. రెండోది ఏ వివాహం ఉంది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. మూడోది ఏ వివాహం అంట? అన్య స్త్రీలు వివాహం చేసుకున్న పాప సంబంధమైన వివాహమని బైబిల్లో స్పష్టంగా నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా 13వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వే వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావో యవనుడా, యవనస్తురాలా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు అనుకుంటావు, నేను రక్షించబడుతుంది, ఒక అన్యుని నేను వివాహం చేసుకుంటాను అని అనుకుంటున్నావు. నష్టపోతావు, నువ్వు తరిమివేయబడతావు.
బైబిల్లో అక్కడ రాయబడి చూడండి, సంబల్లటునకు అల్లుడాయను, దీనిని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమితిని. లోక సంబంధమైన వాడికి నువ్వు అల్లుడు అవుతున్నావు. పాపిష్టి క్రియల్లో, పాప బంధకాల్లో, శరీర సంబంధమైన క్రియలు కలిగిన, ఈ లోక సంబంధమైన క్రియలు కలిగిన ఆ వ్యక్తికి నువ్వు అల్లుడు అయితే నేనేం చేస్తున్నావు తెలుసా? తరిమి వేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక నువ్వు ఏ వివాహం చేసుకున్నావో నీ వివాహాన్ని బట్టి ఏమి సంభవిస్తుందో ఒక్కసారి ఆలోచించు. చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, వివాహమైన వారు ఒకవేళ నువ్వు ఆశీర్వాదకరంగా దీవించబడాలని అనుకుంటున్నావా? ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న ప్రకారము పురుషుడు భార్యకు. చూడండి ప్రియమైన బిడ్డలారా, మొదటిగా స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, క్లుప్తంగా. మొదటిగా స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే స్త్రీ భర్తకు లోబడాలి. ఈరోజు రక్షించబడ్డవారు, రక్షణ లేని వారు, అన్య స్త్రీలు, రక్షించబడ్డవారు, మందిరానికి వచ్చేవారు భర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. భర్త ఒక మాట అంటే తిరిగి అదే మాట తిరిగి అనేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఓ స్త్రీలారా మీ పురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మొదటిగా స్త్రీ భర్తకు ఏం చేయాలంటే లోబడాలి. రెండవ మాట అంటాడు, చూడండి 33వ వచనము, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. భార్యకి ఏముండాలంటే భయం ఉండాలి. ఎవరు యందు భయం ఉండాలి? భర్తకు భయపడాలి. ఈరోజు ఎంతమంది స్త్రీలు భర్తకు భయపడుతున్నారు? ఎంతమంది స్త్రీలు భర్తలకు లోబడుతూ ఉన్నారు? నీ కుటుంబంలో సమాధానం లేదంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే, నీ కుటుంబంలో నెమ్మది లేదంటే, నీ కుటుంబంలో దీవెన లేదంటే కారణం ఏంటంటే మొదటిగా స్త్రీ లోబడటం లేదు, రెండవదిగా స్త్రీ భర్తకు భయపడటం లేదు, మూడవదిగా స్త్రీ తన భర్తను అత్తుకోవటం లేదు. అందుకని అక్కడ అంటాడు 31వ వచనం అంటాడు చూడండి, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పది, చాలా శ్రేష్టమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, వాక్యాన్ని వింటున్న స్త్రీలారా, పురుషులారా, ఒక మాట ఆలోచించండి. నిజంగా నేను వివాహం చేసుకున్నాను, నా కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం లేదు, నా కుటుంబము ఎందుకు దీవించబడటం లేదు, నా కుటుంబంలో ఆశీర్వాదము లేకపోవడానికి గల కారణం ఏంటని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, మొదటిగా ఈ లైవ్ లో వాక్యాన్ని విన్న దినం నుండే, వాక్యాన్ని ఎప్పుడైతే వీక్షిస్తావో ఆ దినం నుండే నీ భర్తకు లోబడడం ప్రారంభించు. రెండవదిగా నీ భర్తకు భయపడు. మూడవదిగా నీ భర్తను అత్తుకొని జీవించు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ భార్యలకు హెచ్చరిక. మరి భర్తలు ఏం చేయాలి? చూడండి బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, మీ భార్యలను ప్రేమించుడి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి సరిపోతుంది. ప్రేమ బిడ్డారా, భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. చాలా మంది భర్తలు భార్యను ద్వేషిస్తున్నారు. కారణం ఏంటంటే భార్య లోబడటం లేదు, భార్య భయపెట్టడం లేదు, భార్య భర్తను అత్తుకోవటం లేదు. మనుషుల్ని అత్తుకుంటుంది, తల్లిదండ్రులు అత్తుకుంటుంది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంటుంది, అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. కానీ నా భర్త నాకు సర్వస్వము, నిజంగా మేము బ్రతికున్న రోజులు మేము కలిసి ఉండాలి అనే భార్య ఆలోచించదు, భర్త కూడా ఆలోచించాడు. అయితే భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. భార్యను ఎప్పుడైతే ప్రేమిస్తావో, భార్యను ఎప్పుడైతే భర్త ప్రేమిస్తాడో భార్య లోబడుతూ ఉంది, భయపడుతూ ఉంది, అతుక్కుంటూ ఉంది. రెండో మాట ఏంటంటే, రెండో వచనం జ్ఞాపకం చేసుకున్న చూడండి పరిశుద్ధ గ్రంథంలో 29వ వచనం,
తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకుని మనము క్రీస్తు శరీరమును అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, భర్త ఏం చేయాలంటే భార్యను సంరక్షించాలి, పోషించాలి. ఈ రోజు భార్య భర్తల్లో గొడవ రావడానికి గల కారణం ఏంటంటే, ఏమే ఇంటి దగ్గర ఉంటున్నావు, నువ్వు పని చేయటం లేదు అని గొడవ వేస్తుంటాడు. బైబిల్ ఏమని చెప్తుంది? భర్త ఏం చేయాలంటే భార్యను పోషించాలి, సంరక్షించాలి, సమృద్ధిగా ఆహారం పెట్టాలి, సమస్తము భర్త కొని తెచ్చివ్వాలి భార్యకు. భార్య పని చేయాలని ఇక్కడ రాయబడలే. అయ్యో భార్య మొత్తం పని చేయకుండా ఇంట్లో కూర్చోలు, నీ ఇంటి పనులు చేసి పెడతాది, నీతో పాటు ఉద్యోగం చేయాలి, నీతో పాటు పని చేయాలి, నీతో పాటు చెమటోడవాలి, నీతో పాటు ప్రయాసపడాలి, నువ్వేం చేస్తా చేయాలని రాయలే బైబిల్లో. ఏమనుందంటే నీ భార్యను సంరక్షించి పోషించాలి. ఈరోజు చాలా మంది భర్తలు చేతగాని వారు ఉన్నారు. భార్యలు పనికి వెళ్తే భర్తలు ఇంట్లో పడుకుంటూ ఉన్నారు. ఎంత అవమానకరం అండి! నీ భార్య పని చేస్తే నువ్వు పడుకుంటావా? నీ భార్య పని చేస్తే నువ్వు హాయిగా తిని కూర్చుంటావా? నీ భార్య పని చేయడానికి వీలు, నువ్వు పని చేయాలి, నువ్వు శ్రమపడాలి, కష్టపడాలి. నీ భర్త, నీ భార్యను, నీ పిల్లల్ని పోషించే బాధ్యత నీది భర్తగా. అందుకనే కుటుంబంలో సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే చేతగాని భర్తల వల్ల. భర్తలు పని చేయకుండా తినడం, త్రాగడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం, హాయిగా ఇంట్లో పడుకోవడం, భార్యల మీద ఆధారపడడం, అలాంటి వారి కుటుంబాల సమస్యలు ఉండకపోతే ఆశీర్వాదం ఉంటుందా? కనుక ప్రియమైన బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నువ్వు భర్తవైతే ఈ రోజే, ఈ క్షణమే వాక్యం చూసిన వెంటనే నీ భార్యను ప్రేమించడం ప్రారంభించుకో. మొదటిగా. రెండవదిగా నీ భార్యను, పిల్లలను సంరక్షించి పోషించడం నేర్చుకో. మూడవదిగా నీ తల్లిదండ్రులతో కలిసి ఉండడం కాదు, నీ భార్యతో కలిసి ఉండు. నీ భర్తను, నీ భార్యను అత్తుకో. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈరోజు నీ కుటుంబంలో సమస్యలు ఉండకుండా ఉండాలంటే మీరు చేసేది ఇద్దరు. స్త్రీ చేసేది మొదటిగా స్త్రీ భర్తకు లోబడాలి, రెండవదిగా భయపడాలి, మూడవదిగా భర్తను అత్తుకోవాలి. పురుషుడు చేయాల్సిన విషయం ఏంటంటే మొదటిగా ప్రేమించాలి, రెండవదిగా పోషించి సంరక్షించాలి, మూడవదిగా తన భార్యను అత్తుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అబ్రాహాము ఏ రీతిగా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడ్డాడో, అబ్రాహాములో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మీ కుటుంబంలో జరుగుతున్నాయి. ప్రియమైన బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ లో ఏకీభవిస్తున్నంతా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి 3 వివాహాలను గురించి నేను మీకు పరిచయం చేశాను. మొదటిగా ఘనమైన వివాహము, రెండవదిగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, మూడవదిగా అన్య వివాహము. ఈ వివాహాలలో ఏ వివాహాన్ని నువ్వు చేసుకున్నావో ఆ వివాహమును బట్టి ఆలోచన చేసుకుని ఇప్పుడే ఈ క్షణం ముందే నువ్వు చూసిన వెంటనే, లైవ్ లో ఏకీభవించిన వెంటనే, ప్రభువా నన్ను మార్చు, నన్ను పరిశుద్ధమైన ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నన్ను సిద్ధపాటు చేయి. ఒకవేళ నాకు పరిశుద్ధతను దయచేయి, నీతిని దయచేయి, యథార్థతను దయచేయి అని ఎప్పుడైతే ప్రార్థించుకుంటావో దేవుడు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనడానికి దేవుడు నీ కృప చూపించబోతున్నాడు. రెండవ మాటను జ్ఞాపకం చేసుకుంటే, స్త్రీలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, స్త్రీలారా మీరు మీ భర్తల విషయంలో భయపడండి, స్త్రీలారా మీ భర్తను అత్తుకుని జీవించండి. అదేవిధంగా పురుషులారా మీ భార్యను ప్రేమించండి, మీ భార్యను పోషించి సంరక్షించండి. అంతేకాకుండా మీరు మీ భార్యను అత్తుకుని జీవించమని హెచ్చరిక చేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీ జీవితంలో అనువాదించుకొని జీవించాలని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా ప్రభు, ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ లో ఏకీభవించిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీ దయగలస్తం చాపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా ఘనమైన వివాహం చేసుకోవడానికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్పంపులు పొందుకోవడానికి మీరు సహాయం చేయమని, అన్య వివాహంలో పాల్పంపులు పొందుకోకుండా, అలాంటి అన్య వివాహంలో ఎలాంటి సంబంధం లేకుండా జీవించులాగా మీ కృప చూపించమని, అలాంటి అనుభవంలో గాని అలాంటి అలవాట్లలో ఎవరైనా ఉంటే వారిని విడిపించి రక్షించి ఘనమైన వివాహం చేయడానికి నీ కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా స్త్రీలకు
లోబడే మనస్తత్వాన్ని, భయమును, భర్తను హత్తుకునే జీవితాన్ని, పురుషులకు ప్రేమించే మనసును, సంరక్షించి పోషించే మనసును, భార్యను హత్తుకునే మనసును మీరు అనుగ్రహించి మై పొందుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.